ఉపవాస కొట్టాలకు వచ్చాడు, మాకేంటి ప్రభా నేను ఉపవాసం ఉంటాను, ఏంటి పిల్లలు ఎత్తావా? ఉపవాసం ఉంటున్నాను మరి ఇల్లు కట్టేస్తానా? మరి ఉపవాసం ఉంటున్నాను మరి ఏంటి, మరి అప్పులు తీరిపోతాయా? మనం కూడా దేవుడికి ఏం పెడతాం? షరతులు. తప్పది. దేవుడికి షరతులు పెట్టి ఉపవాసాలు ఉండకండి. ఉపవాసం ఉండు ఏం చేయాలో ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఉపవాసం షరతులతో కూడింది కాదు. ఈ సంవత్సరం నేను ఉపవాసం ఉంటే పిల్లలు పడతారని కాదు. ఈ సంవత్సరం ఉపవాసం ఉంటే నాకు బిల్డింగ్ కడతానని కాదు. ఉపవాసం ఉంటే నాకు ఉద్యోగం వస్తుందని కాదు. దేవుడికి నువ్వు ఆఫర్ ఇవ్వటం కాదు, దేవుడి నీకు ఆఫర్ ఇస్తాడు. ఏదో కలుగుతుందని ఉపవాసం ఉండకండి. ఉపవాసం ఉండటం మన పని, కార్యం చేయటం నీకు ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. చిత్తాన్ని పెట్టుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేయండి. ఏమన్నాను? చిత్తాన్ని పట్టుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేయండి. మన చేతులు చిన్న ఎర్ర, దేవుడి చేతులు పెద్దే. మనం తీసుకుంటే ఎంత తీసుకుంటాం, దేవుడిస్తే ఎంత ఇస్తాడర్రా. బిగ్గరగా చప్పలు కొట్టండి. నా దేవుడిస్తే ఎంతంత పెట్టడు, నూరింతలు అంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసాలు ఉండటం పిల్లలు పుట్టాలనో, పిల్లలు పుట్టడానికో ఉపవాసం, ఏంటి ఇల్లులు కట్టడానికో ఉపవాసం, ఉద్యోగాలు వస్తాయనో ఉపవాసం ఉండకండి. నీ చిత్త ప్రకారం జరిగించిన ఆయన నాకు ఈ కృపిచ్చో. ఆ కాలంలో చచ్చిపోవాలా? కరోనా మా దగ్గరకు వచ్చినప్పుడు మరణానికి వెళ్ళిపోవాలా? కానీ 2020 దాకా మమ్మల్ని సజీవులుగా ఉంచావు కదా. కనీసం నీ నిమిత్తం నేను 3 దినాలు భోజన పానాలు మాని నీ కోసం ప్రార్థన చేస్తానయ్యా. స్తోత్రం చెప్పండి ఒకసారి.